అసలు విషయం ఏంది? విషయం అంటే నేను గవర్నమెంట్ టీచర్ అండి. ఓకే. ఎక్కడ చేస్తారన్న మీరు? నేను నల్గొండ మండలం సదనపల్లి యూపీఎస్. ఓకే. ఓకే. నేను 26 ఏండ్ల సర్వీస్ నాది. డబుల్ ఎంఏ ఫ్రమ్ ఉస్మానియా. ఓకే. నేను సోషల్ అవేర్‌నెస్ వ్యక్తిని. 93 నుంచి అంబేద్కరిజంలో పనిచేసిన అంటే ఒక రకమైనటువంటి భావజాలం గలవారు. ఓకే. ఓకే. రైట్ యెస్. సార్. ఆ సిస్టమ్‌తోనే నేను మా విలేజ్‌లో అంబేద్కర్ బొమ్మ గాని, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ డెవలప్ చేసినాం మనం. ఓకే. తర్వాత కరోనా కాలంలో కోవిడ్ టైంలో కూడా నేను ఒక రిటైర్డ్ టీచర్ మా ఊర్లో నేను కలిసి ఒక స్వచ్ఛంద కార్యక్రమం చేసి మన అంగన్వాడీస్, పోలీస్ సిబ్బంది, మన పారిశుద్ధులు వీళ్ళందరూ కలిసి ఒక మన అభినందన కార్యక్రమం చేసి కొంత సర్క్యులేట్ చేసినాం, అవేర్నెస్ చేసినాం. ఓకే సార్. ఓకే. ఇవన్నీ చేస్తూ క్రమంలో మా కమ్యూనిటీ కొరకు సరే అందరూ ఆలోచన ఏంటంటే ఒక కొత్త రామాలయ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేద్దామని ఒక 55 ఫ్యామిలీస్ ఉంటాయి కుటుంబాలు. ఓకే సార్. ఓకే. ఆ అందరితోని మేము అందరు కూడా అండర్స్టాండింగ్ తోని ఉన్నాం, కడదామనే ఆలోచనలో ఉన్నాం. దాంట్లో నన్ను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఎన్నుకున్నారు. నేను దాంట్లో కూడా పార్టిసిపేట్ అయినాం. అదే క్రమంలో ఈచ్ ఫ్యామిలీ 11,000 లెక్కన 6 lakhs కలెక్ట్ అయినాయి. ఓకే. ఇప్పుడు కొంత కన్స్ట్రక్షన్ అయింది. దాంట్లో 3.5 lakh వరకే కౌంట్ వచ్చింది. మిగతా 2.5 lakh మిస్యూజ్ అయిందనమాట. అయిందని తెలిసింది. ఓకే. అది తెలిస్తే దాన్ని నేను క్వశ్చన్ చేసిన, దానికి ఇంటెన్సివ్ గా ఒక క్యాండిడేట్ మా కమ్యూనిటీ వాడే నన్ను ఫిజికల్ అటాక్ చేసిండు అనమాట. దాడి చేసిండు. అదే అడిగినందుకేనా సార్? అడిగినందుకే ఇది ఏదైతే మిస్యూజ్ అయిన ఫండ్ అని చెప్పి నేను క్వశ్చన్ చేసినందుకే ఫిజికల్ అటాక్ అయింది నా మీద. అదే ఫిబ్రవరి 15 అటాక్ అయిన రోజు నేను నకరికల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చిన, కంప్లైంట్ చేసిన. ఫిబ్రవరి 15కు. ఫిబ్రవరి 15. ఓకే. కంప్లైంట్ చేసిన తర్వాత 2 days లో నేను కంప్లైంట్ ఇచ్చినాను. ఆ తర్వాత నేను గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ డ్యూటీస్, ఎంపీ ఎలక్షన్ డ్యూటీస్ ఇవన్నీ వరుసగా వచ్చిన నేను అటెండ్ కాలేదు. కేసు ప్రోగ్రెస్ అనేది తెలుసుకోలేదు. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఫిబ్రవరి 17th రోజు ఈ కమ్యూనిటీ వాళ్ళు పిలిచి నన్ను, ఏది పెదమాల ఉపమాల కమ్యూనిటీ ఉంటారు కదా, మాల కుల సంఘం వాళ్ళు పిలిచి ఆయన నా నా మీద అటాక్ చేసిన క్యాండిడేట్ 20,000 పెట్టుండి మీరు పెట్టాలని చెప్పి నన్ను టైట్ చేశారు అనమాట. అంటే మీ ఇద్దరు పంచాయతీ డిపాజిట్ ఎవరు కమ్యూనిటీకి నాకు డిపాజిట్ పెట్టాలి, ఆయన పెట్టిండు అని చెప్పి నన్ను ప్రెషర్ చేశారు అనమాట. నేనేం చెప్పినంటే ఇవన్నీ కాదయా, లీగల్ అప్రోచ్ అయ్యా. నేను ఆల్రెడీ ముందు స్టేషన్ కేసు పెడుతున్న సంగతి కూడా వీళ్ళకి చెప్పిన. ఏదైనా చిన్న లోకల్ గా ఏమైనా అపాలజీ సారీ చెప్పేసి ఉంటే నేను ఇక్కడే ఆగుతా, లేకపోతే లీగల్ అప్రోచ్ అయితే కూడా నేను ఈ పెదమాల ఉపమాల కూడా నేను అప్పీల్ చేసిన. ముందుగా చెప్పాను. ఆయన కూడా పిలిచి అడిగితే నేను చెప్పను పోయి ఏమైనా చేసుకోని చెప్పి నెగ్లెక్ట్ సమాధానం ఇస్తే అప్పుడు నెక్స్ట్ దెన్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్. ఆ తర్వాత 17th అంటే ఫిబ్రవరి 15 కంప్లైంట్ అయితే 3వ రోజు 3rd రోజు 17 ఫిబ్రవరి నాడు నన్ను పిలిచి అడిగితే నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన, మీ పరిధిలో లేదు కాబట్టి నన్ను ప్రెషర్ చేయొద్దంటే ఇక మీరు రకరకాలుగా ఇన్సల్ట్, డ్యామేజింగ్ మాటలు ఇక ఉంటాయి కదా మన విలేజ్ కల్చర్ లో, రకరకాల మాటలు మాట్లాడు. రకరకాలుగా ఎట్లా ఉంటారు అంటే అవగాహన లేని వ్యక్తులు ఏం మాట్లాడతారో మీకు తెలుసు కదా. అవును సార్. అవును. ఆ రకంగా చేసిండ్రు. నేను చెప్పినాను మీరు ఏమని చేసుకోండి అంటే దాదాపు సరే ఒక 40 members ఉండొచ్చు ఏమన్నా అప్రాక్సిమేట్లీ. ఇక ఆయన పెట్టిండు, మీరు పెట్టలేరు కాబట్టి అని చెప్పి అంటుంటే మా ఓన్ బ్రదరే ఏదో ప్రాబ్లం అవుతట్టు అని చెప్పి మా బ్రదరు 20,000 డిపాజిట్ చేసిండు. మీ తరపున కూడా చేసిండు, నాకు వితౌట్ ఇన్ఫర్మేషన్. మీకు తెలియకుండా చేసిండు మీ బ్రదర్? చేసినాక నేను ఇట్లా చేసిన అంటే అట్లా కాదా మరి స్టేషన్ లో నాకు ఎట్లా పెట్టినా అంటే సరే ఏదో పెట్టినా అని చెప్పి ఆయన అన్నాడు. తర్వాత నన్ను ఈ 10 మందిల కులంలో పిలుస్తా ఉన్నారు. 1-2 సార్లు పిలిస్తే నేను నాకు డ్యూటీస్ ఉన్నాయి, నాకు వీలు కాదు, అది కరెక్ట్ కాదు కూడా, ఎందుకంటే లీగల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం మాట్లాడే తప్పు, అది కరెక్ట్ కాదన్నా కూడా ఇక రకరకాలుగా బాగా టార్చర్ చేసి 2 months నుంచి మొత్తంగా నేను అటెండ్ కాలేదు. ఇక మన 1st April నాడు ఇక రకరకాల పెదమాల ఉపమాలు వచ్చి నైట్ 10:30కి మా ఇంటికి వచ్చి నువ్వు రేపు రాకపోతే నేను బైకాట్ చేస్తాం, 10,000 రూపాయలు 20,000 రూపాయలు డుల్లు అవుతుంది, తర్వాత మీరు మీ కుల బహిష్కరణ చేస్తాం. ఈ మధ్య కాలంలో 1st April 31st March నాడు మా కుల సంఘ సభ్యుని ఒక మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయి ఉండే. ఆ రోజు ఉదయం ఎవరైతే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ చేసుకుంటుండో ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ వచ్చి మాకు చెప్పి రండి అంటే మేము రావడా సిద్ధంగా ఉంటే మళ్ళీ ఒక అర్ధగంటలో ఏమైందో ఆయనకి ఎవరో చెప్పినట్టు పెద్దవాళ్ళ ఉపమాలు చెప్పి మీరు వాళ్ళు వస్తే మీరు వస్తే వాళ్ళు రారట, మొత్తం రారట, మీరు రావద్దు అని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఇన్సల్ట్ చేసిన ఆయన. అక్కడ పెళ్లికి రావద్దని ఆపేసారు. సర్లే మేము ఒకరి కోసం మీరు ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పి మేము పోలేదు, డ్రాప్ అయినాం. ఆ తర్వాత నెక్స్ట్ డే 1st April నాడు వీళ్ళు ఇద్దరు పెదమ రూపాయలు కలిసి రకరకాలుగా ఇక 20,000 డుల్లు నేను కుల బహిష్కరణ చేసి ఎవరు మాట్లాడినా ఎవరు ఎటువంటి సహకారం చేసినా 10,000 జరిమానా అని చెప్పి రిజర్మానా చేసుకో. ఎవరు మాట్లాడొద్దా మీతోటి? అదే కదా దాని మీనింగ్. జరిమానా 10,000 అంటే ఎవరు మాట్లాడినా 10,000 జరిమానా అని చెప్పి కండిషన్ రాసి ఒక 10 మంది సంతకాలు తీసుకురు. అట్లా తీసుకున్నారు మిగతా కులం వాళ్ళతోటి.
మిగతా అంటే ఈ ఎస్సీ కమ్యూనిటీ మిగతా ఆ, సార్, ఓకే. మీ కమ్యూనిటీలో మిగతా వాళ్ళతో మిగతా 40 కుటుంబాలతోటి. ఎస్ ఓకే సార్. సొంత తమ్ముడు కాదు కదా అన్నగా, నాకు ఇద్దరు బ్రదర్స్, అన్న ఉండు తమ్ముడు ఉండు, వీళ్ళు కూడా మాట్లాడొద్దు, వాళ్ళు మాట్లాడినా 10,000 జరిమానా. ఓహోహో. ఇదంతా చాలా సీరియస్ అండి. ఎందుకంటే నేను సరే అన్ని రకాలుగా ఆలోచిస్తూ ముందడుగు వేసిన తప్ప ఓకే నాకు వాళ్ళ మీద ఏం తెలిసి ఉంటుంది సార్. నేను ఎప్పుడో 25 ఏళ్ల కింద అంబేద్కర్ కమిటీలు కట్టించినాము. అంతే కదా. తర్వాత కరోనా కాలంలో స్వచ్ఛందంగా నేను 50,000 పెట్టి ఖర్చు పని చేసుకున్నాం, సోషల్ అవేర్నెస్ యాక్టివిటీ చేసినాము. ఇది సిచ్యువేషన్. ఇక లాస్ట్ కి వస్తారకే ఓ రకమైన పొలిటికల్ రంగు రుద్దిరు దానికి, పరకాలుగా ఎవడు వాని పక్క ఇన్ పక్క ఇవన్నీ మనకు అనవసరం, అన్నౌన్ మ్యాటర్. ఇప్పుడు జరిగింది ఏంటంటే నేను ఎస్సీ కంప్లైంట్ చేసిన నల్గొండ. చేసిన తర్వాత కన్సల్ట్ సిఐ ఫోన్ చేసిన, సిఐ గారు ఇలా పిలిచి మాట్లాడారు. నేను మీరు చేసిందా 20,000 పెట్టిరా అంటే పెట్టినా, మీరు తప్పని బహిష్కరించినా బహిష్కరించి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక ఒప్పేసుకున్నారు. కానీ ఇక సిఐ గారు అదంతా మాస్ పీపుల్స్ ఉన్న అవగాహన లేని వ్యక్తులు కనుక నేను ఎల్లుండి వస్తా అని చెప్పి టెంపరీ కొంచెం కాము చేయడానికి అట్లా ఎల్లుండి వస్తామని చెప్పిండు ఆయన. అంటే మీరు ఎస్పీ గారు పోయింది కాబట్టి ఇంకా పైగా సిఐ గారు, అవును సార్ మీరు ఎంప్లాయీ కదా ఎందుకు పోతారు వాళ్ళు తెరవంటే, యాజ్ ఏ వన్ ఆఫ్ ద విలేజర్, వన్ ఆఫ్ ద రైట్ ఫ్రమ్ డొనేట్ దట్ న్యూ టెంపుల్. ఎందుకు చెప్పండి అంటే ఒక రకంగా యాజ్ ఏ 9 members లో వన్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ మెంబర్. కాబట్టి నేను ఎందుకు అడగొద్దు? ఎస్ఐ గారు అట్లా అనడం కరెక్టేనా? అది అట్లా కూడా సిఐ గారు కూడా ఇప్పుడు ప్రొవిజన్ గా యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్ లో మీరు యాక్షన్ తీసుకోవాలి తప్ప అవును డిజాల్వ్ చేయడానికి అట్లా చేయడానికి లేదు కదా. ఆయన రెడ్ హ్యాండ్ గా ఒప్పుకున్నారు. ప్రజెన్సీ సిఐ గారు ముందు అందరూ ఒప్పుకున్నారు. అవును ఆయన సోషల్ బైకాట్ చేసినాం, కుల బహిష్కరణ చేసినాం, 20,000 ఇది వాస్తవమే, మేము ఎప్పటి నుంచి వస్తుంది అట్లే చేస్తున్నాం అంటే సిఐ తల పట్టుకోండి. ఎక్కడ ఉన్నారా, ఏ రోజులు ఉన్నారా మీరు తల పట్టుకోండి. ఈ రోజుల్లో కుల బహిష్కరణ సార్ గలీజ్ గా ఇంకా ఉంది. అదే తల పట్టుకొని ఏం చేయాలా అని చెప్పి నన్ను మన పక్క పెట్టి సార్ మీరు పక్క ఉండి అని చెప్పి వాళ్ళకి అర్థం చెప్పిండు. ఇవన్నీ కాదు మీరు అట్లా చెప్పొద్దు, ఇట్లా చెప్పొద్దు, కుల బహిష్కరణ చేసి చెప్పొద్దు, 20,000 డుల్లు అని చెప్పొద్దు, మీరు చెప్తే గిరికలు పోతారా బొక్కలు పోతారు అని చెప్పి హెచ్చరించిన రాయాలా. ఇవాళ ఎల్లుండి వస్తాం కాబట్టి అట్లా చెప్పకుండా అని చెప్పి వాళ్ళకి ఒక ఇండైరెక్ట్ సలహా ఇచ్చింది అనుకోండి. వరంగా చెప్పారు సపోర్ట్ చేస్తుండే వాళ్ళకి. ఇది మొత్తంగా అర్థమైంది కదే, నా ముందే చెప్పిండు ఆయన. మీరు పక్కకుండా అని చెప్పి నా పక్క వెళ్ళి చెప్తే మన వాళ్ళంతా విన్న వాళ్ళంతా చెప్పారు సార్ సిఐ గారు అట్లా చెప్పొచ్చు నా నిజాన్ని కూడా చెప్పకూడదు కదా అది. ఈ రోజు కూడా వాళ్ళు ఎవరైతే మనం వీళ్ళు ఏది కమిటీ వాళ్ళు ఉన్నారో 40 మంది 30 మంది వాళ్ళు ఎవరు స్టేషన్ రాకపోతే ఇలా 500 రూపాయలు జరిమా అని చెప్పి కండిషన్ పెడితే వాళ్ళు చచ్చుకుంటూ వచ్చారు. పాపం వంశాల పడ్డ ముసలాం వచ్చిందండి. ఎంత భయంకరంగా ఉంది రోజులు ఇవి. లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్టేషన్ కు మిగతా వాళ్ళు అందరు రావాలి, ఎవరైతే రారో వాళ్ళకి 500 రూపాయలు ఫైన్ అని చెప్పారు. ఫైన్ కండిషన్ పెడితే చచ్చుకుంటా. కనీసం మంచాల పని లేవలేని ముసలాం కూడా పట్టుకొచ్చారు ఆమె. ఇది ఒక రకమైన అనాగరిక సమాజమా ఇప్పుడున్న గ్లోబలైజేషన్? ఇదే మీరు అనాలిసిస్ చేయాలి. అవును సార్. అంటే నేనేంటంటే మేమేమంటున్నాం అంటే యాజ్ సోషల్ అవేర్నెస్ ఉన్న టీచర్ గా, తెలుగు టీచర్ యాజ్ తెలుగు టీచర్ MA BEd దట్ ఉస్మానియా. అందుకే ఇంత అవేర్నెస్ ఉన్న వ్యక్తిని కనుక వాళ్ళ మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకుపోవడం కారణం ఏంటంటే అవగాహన లోపం అనేది ఒకటి నేను కన్సిడర్ చేస్తున్నా అక్కడ. లీగల్ గా ఉన్న ప్రొవిజన్ ఉన్న సిఐ కూడా అట్లా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి మీరు అట్లా అనొద్దురా ఇట్లా తప్పులు పడతారని చెప్పి అడ్వైజ్ చేయకూడదు కదా. అట్లా నేను డామేజ్ అంటే ఇక్కడ ఈయన డామేజ్ అవుతాం కానీ వాళ్ళని సేఫ్ చేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకు? లీగల్ ప్రొవిజన్ అది యాక్షన్ తీసుకోవాలి ఆయన. అవును సార్, అవును కరెక్టే. అవును దట్టు మీరు ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు కదా. మళ్ళీ ఏఎస్పీ గారికి చేసినాం, ఆయన కన్సల్ట్ చేసి మాట్లాడాడు. మరి లోపల ఏం జరిగి మనకేంటి సార్, అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా ఇంకా రకరకాల ఇన్ఫ్లుయెన్స్ నేను చెప్పలేను అది. కాబట్టి ఇది ఈ సిచ్యువేషన్ అండి. ఎల్లుండి టైం ఇచ్చిండ్రు. ఫర్దర్ లో నాకు న్యాయం జస్టిస్ జరగకపోతే నేను ఫర్దర్ లో ఎంత వరకైనా ఫైట్ చేస్తాను. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఓకే సార్, దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఇక నేను నేషనల్ లెవెల్ లో కూడా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను బయటకు వస్తాను చెప్తాను సార్. ఓకే సార్, ఇప్పుడు ఎల్లుండి సిఏ గారు మీ ఊరికి వస్తాను సార్ పంచనామాకి? వస్తాను. ఓకే సార్.